వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆర్కే రోజా గారు, ఈమె గురించి ఒక వార్త ఇప్పుడు అంటే ఇది ఎప్పటిదో అయినప్పుడు కూడా 100% ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి అయితే ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో కూడా చక్కెర్లు కొడుతుంది. ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా రోజా గారికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక ఆమె భర్త మాట విని ఒక పని చేసింది. దానివల్ల ఏం జరిగింది? అసలు ఆ కారణంగా అంటే భర్త మాట విని చేసినటువంటి పనికి ఆమె కన్నీరు కూడా మున్నీరయ్యేటట్టు కూడా బాధపడ్డారు, ఏడ్చారు కూడా. ఏంటి ఏమనేవి కూడా తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్స్‌లలో అలాగే మాజీ మంత్రిగా రోజా గారు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అది అందరికీ తెలిసిందే. రోజా సెల్వమణి గారి గురించి ఒక ప్రత్యేకంగా ఎవరికీ మనం చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఆమె ఆ రోజుల్లో అందరి హీరోలు సరసన నటించి మంచి పేరు కూడా సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే టాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌నైతే సంపాదించుకుంది. చిత్ర పరిశ్రమలో ఆమెకి అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే నగరి నుంచి కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. అయితే రోజా ఎమ్మెల్యేగా గెలిచిన బుల్లితెర మీద సందడి చేస్తూనే వచ్చింది. జబర్దస్త్ జడ్జిగా ఆమె మంచి పేరు, పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు. అంతేకాకుండా సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు. అయితే ప్రస్తుతం రోజా చాలా సైలెంట్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఆమె దారుణంగా ఓటమి పాలయ్యింది. అంతేకాకుండా మెగా ఫ్యామిలీని, రజనీకాంత్‌ని దారుణంగా అవమానించింది కూడా. దీంతో ఆమెకు సినిమాల్లోనే అవకాశాలు కూడా రావడం కష్టమైపోయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ నటికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వార్త అయితే సోషల్ మీడియాలో బాగా తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే రోజా దర్శకుడు, నిర్మాత అయినటువంటి సెల్వమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే పెళ్ళైన కొత్తలో రోజా గారు తన భర్త మాటలు విని కోట్ల రూపాయలు నష్టపోయిందట. అంటే సెల్వమణి పైన ఉన్నటువంటి తన భర్త పైన ఉన్నటువంటి నమ్మకంతో ఆయన దర్శకత్వంలో సుమన్ హీరోగా రోజా ఒక సినిమా నిర్మించారట. కానీ ఆ సినిమా ఏదైతే ఉందో అది డిజాస్టర్ అవడంతో ఆమె కోట్ల రూపాయలు నష్టపోయింది. కాబట్టి ఈ విషయం తన స్నేహితురాలు వాళ్ళకి చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు. ఆ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు. ఏది ఏమైనా ఇటువంటివి చాలామంది, ఏదో రోజా గారు ఒకరనే కాదు కానీ చాలామంది ఇటువంటి సమస్యలతో చాలామంది వారి జీవితాల్ని వాళ్ళ సంపాదించుకున్నటువంటి డబ్బులంతా కూడా సినిమా ఇండస్ట్రీలోనే సంపాదించారు. సినిమా ఇండస్ట్రీలో పోగొట్టుకున్న వ్యక్తులు మహామహులు, గొప్పవారు చాలామంది ఉన్నారు. పోగొట్టుకున్నారు కదా, గొప్పవారు ఎట్లా అవుతారంటే వాళ్ళు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత కొన్ని విలాసవంతమైనటువంటి కొన్ని వాటికి బానిసయి ఇలా వాళ్ళే సినిమాలు తీసి నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో. అదే మిగతా పరిశ్రమలో కూడా ఉన్నారు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె సైలెంట్‌గా ఉన్నారు. మరి ఆమె ఫ్యూచర్ ఏంటనేది, ఇక ఆమె ఏ విధంగా ఏ రంగంలో లేదా రాజకీయాల్లోనే ఓడిపోయిన ఇంకా 5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఆమె గతంలో కూటమి నేతల పైన చేసినటువంటి కామెంట్స్, ఆమె పైనటువంటి భూ కబ్జాలు, అనేకమైన రకాలైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి ఆమెకి ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు అనేది కూడా చూడాలి. ఏదేమైనా రోజా గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.